విశాఖలోని యాదవుల ఓట్ల కోసమే యాదవ భవనం శంకుస్థాపన చేశారని యాదవ సంఘం ఐక్యవేదిక అధ్యక్షుడు బొమ్మి చిన్నారావు ఆరోపించారు. విశాఖ తూర్పు నియోజకవర్గం తోటగరపు రాధాకృష్ణ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ తూర్పులో యాదవులకు కాకుండా అన్ని రాజకీయ పార్టీలు ఇతర కులాలకు సీటు కేటాయించడం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తూర్పు సీటును యాదవులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేవలం యాదవుల ఓట్లు ఆకర్షించేందుకు హడావిడిగా యాదవ భవనం పేరిట కొత్త డ్రామాలు చేస్తున్నారన్నారు. త్వరలోనే నూతన యాదవ సంక్షేమ సంఘం ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. బొమ్మి చిన్నారావు, నేను తోటగరవు యాదవ సంఘం అధ్యక్షుడిగా ఉంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారము. ఈరోజు ఈ సమావేశంలో ముఖ్యాంశాలు ఏంటంటే విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో ఇది యాదవుల అడ్డ, యాదవులకి కొంచుకోట లాంటిది. ఇంకేదంటే ఈ విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో సుమారు 70% మంది యాదవులు ఉన్నారు. ఇటు ఆరులోవా, ఎంఈపీ కాలనీ, పీతవానిపాలెం, వెంకోజపాలెం, ఇటువంటి గ్రామాలన్నీ చిన్నవాళ్ళారు. ఇవన్నీ కూడా యాదవులతో చాలా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. అందుచేత ఈ నియోజకవర్గం యాదవుడికి ఎంతో ఇది అనుకూలమైన ప్రాంతం, యాదవులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. గమనించి అప్పుడు ఎన్టీ రామారావు టైంలోనే ఇది విశాఖ 2గా ఉండేది. ఇక యాదవుడికి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ టైం నుంచి ఇది యాదవుడికి కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రముఖ యాదవులు పల్లా సింహాచలం, పిన్నింటి వరలక్ష్మి, రాజాన్ రమణి, ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించేవారు. అయితే అది రాను ఏమిటంటే ఏమైందంటే మరి ఏమ కుట్ర జరిగిందో ఈ టీడీపీ పార్టీ వారు రామకృష్ణ బాబుని అంటే వేరే సామాజిక వర్గాన్ని ప్రవేశపెట్టి అక్కడి నుంచి ఈ యాదవుల ప్రాతినిధ్యం లేకుండా దీన్ని నిర్వీర్యం చేయడం ప్రారంభించారు. అక్కడి నుంచి ఈ యాదవులకి ఈ కంచుకోట అయినటువంటి యాదవుల నియోజకవర్గంలో వేరొక సామాజిక వర్గాన్ని ప్రవేశపెట్టి దీన్ని గ్రాడ్యువల్గా అలాగ నిర్వీర్యం చేయడం మొదలుపెట్టారు. ఈ రాజకీయ పార్టీలు మొదలుపెట్టాయి. ఆ తర్వాత ఇది ఆలోచించి మరి యాదవుడికి ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించే విధంగా మన యాదవుడి సీటు కేటాయించాలని ఓసారి వైసీపీ పార్టీ వారు వంశీకి సీటు ఇవ్వడం జరిగింది. అయితే ఆ టైంలో సరైనటువంటి కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఏమో 2019లో అతి తక్కువ టైంలో శ్రీమతి అక్రమాని విజయనిర్మల్ గారికి ఇక్కడ సీట్ ఇచ్చారు. అయితే అతి తక్కువ టైం వల్ల తర్వాత అప్పటికే ఈ టీడీపీ చేసిన మాయోపాయం అంటే అప్పటికే 40,000 దొంగ ఓట్లని వాళ్ళు ఇక్కడ పెట్టి ఇక్కడ సృష్టించి ఎక్కడ విజయవాడ నుంచి రాజమండ్రి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఓట్లు వేయించి ఆ విధంగా మాయోపాయంతో మరి అక్రమాన్ని విజయనిర్మల్ గారిని ఓడించడం జరిగింది. వీళ్ళు కుట్రలన్నీ తెలుసుకొని నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు ఓడించాలన్న జయంతో చక్కగా ప్రిపేర్ అయ్యి ఉన్నటువంటి టైంలో మళ్ళీ ఈ సీట్నేమో యాదవులకు కాకుండా వేరే సామాజిక వర్గానికి ఇక్కడ ప్రవేశపెట్టి ఇక్కడ మన యాదవుల్ని నిర్వీర్యం చేయడం జరుగుతుంది. అంటే దీన్ని చూస్తుంటే ఇక్కడ యాదవులకి శాశ్వతంగా ప్రాతినిధ్యం లేకుండా వేరే సామాజిక వర్గం తీసుకొచ్చి ఇక్కడ యాదవులకి అసలు ప్రాతినిధ్యం లేకుండా చేయాలనే ఉద్దేశం ప్రస్తుత రాజకీయ పార్టీలకు ఉన్నట్టు ప్రస్తుత పరిస్థితి బట్టి నాకు అర్థమవుతుంది. ఇది చాలా దారుణమైన విషయం. ఏదేమైనా సరే యాదవుల ఈ సీటు ఎవరిదో కాదు, ఈ సీటు
ఎన్టీ రామారావు టైం నుంచి యాదవులకు కేటాయించారు తప్ప అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ యాదవులకి కేటాయించి యాదవుల ప్రాతినిధ్యము అసెంబ్లీలో ఉండేటట్టు మరి చేయించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఇది వేరొక సామాజిక వర్గాన్ని ఇక్కడ ప్రవేశపెట్టము, వాళ్ళకేమో మన యాదవుల్లో కొంతమంది వత్తాసు పలకడం చాలా దురదృష్టకరమైన విషయం. ఈ విధంగా అయితే మన యాదవుల్లో ఐక్యత దెబ్బతినిపోతుంది. ఆగాడికి మన దేశాన్ని బ్రిటిష్ వారు ఎలా తీసుకుని మన దేశం ఎలా నిర్వీర్యం చేశారో అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా మన యాదవుల ప్రాతినిధ్యం పోయి మనం సర్వనాశనం అయిపోయాక తప్పదని మనం అన్న గమనించాలా. ప్రతి యాదవుడు కూడా ఐక్యతతో మెలిగి వచ్చే ముప్పుని మనం గ్రహించి ఆ మిగతా సామాజిక వర్గాలకి సపోర్ట్ చేయకుండా మన సామాజిక వర్గంలోనే మనం చర్చించి మాట్లాడుకుని అంతా ఐక్యతగా ఉండి సాధించుకుంటే తప్ప ఇది సాధ్యం కాదని నేను భావిస్తున్నాను. అంచేత